మేము జగనన్న ఇచ్చిన కాలనీలో ఉంటున్నాం. కొండపేట ఏరియా పేరు. మాకు ఇక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు, ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం ఉంది. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు. మేము దూరం నుంచి తెచ్చుకుంటున్నాం వాటర్. చాలా సఫర్ అవుతున్నాం. మేము ఆడవాళ్ళం అందరం వెళ్ళి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకోవాలి. ఇక్కడ వర్షం పడితే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా అంటే చాలా, ఈ 3 నెలలు కూడా చాలా ఇబ్బంది. అటు చూస్తే డంప్ యార్డ్ పడుతుంది, మట్టి రోడ్డే సార్. అక్కడ స్లిప్ అయిపోతున్నాం. పిల్లలతో వెళ్ళినా స్లిప్ అవుతున్నాం, బండి మీద వెళ్ళినా స్లిప్ అవుతున్నాం, నడిచి వెళ్ళినా స్లిప్ అవుతున్నాం. అటు చూస్తే గెడ్డ, భారీ వర్షం పడితే ఆ గెడ్డ కూడా పొంగిపోద్ది. పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగో అమ్మ చేస్తాం, అదిగో అమ్మ చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రభుత్వం మారిపోయింది, మమ్మల్ని ఎవరు చూసుకోవట్లేదు సార్. ఏదో పేరుకే వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. మాకు చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు ముందడుగు వచ్చి మేము చేస్తామమ్మా ఇది ఇది అని ఏమి అనట్లేదు. మాకంటే మా కాలనీ, జగనన్న ఇచ్చిన కాలనీలో ఇప్పుడు ప్రభుత్వం మారింది గనక మాకు ప్రభుత్వం ఇచ్చింది కనుక ఆ పేరు మేము చెప్తున్నాం సార్. అందుకే మాకు ఈ కాలనీలోను మా చిన్న పిల్లలు చదవడానికి ఒక స్కూల్ కావాలి, ఒక శ్మశాన వాటిక కావాలి, బడి కావాలి, స్పెషల్ గా మాకు ఒక గుడి కావాలి. ఇక్కడ మాకు వెళ్ళడానికి అంగన్వాడీ కూడా కావాలి, రేషన్ షాప్ కావాలి. 350 గడపలు ఉన్నాయి. 350 గడపలు ఉన్నాయి, కానీ ఎవరు రారు సార్. ఎవరు రారు. హౌసింగ్ వాళ్ళు అప్పుడు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగని మేము సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మేము అర్జీ పెట్టాం, చెప్పాం ఇలా అని. మరి అది ఎప్పటి వరకు అవుతుందో తెలియదు సార్. నమ్మకం లేదు. సరే చూస్తామమ్మా, పంపిస్తామని అన్నారు. మరి అది ఎప్పుడు గల పంపిస్తారో తెలియదు కదా సార్. వచ్చేది ఇప్పుడు వర్షాకాలం. ఈ వర్షం ఎమ్మెల్యే గారు పిఏ వచ్చారు సార్. అవును, అదేనే అప్పుడే వచ్చారు పిఏ గారు. అప్పుడు ఇలా పేపర్లోకి ఎక్కారనంటే వచ్చారు. ఎవరించారు ఏంటి అని అడగడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి మనకేమి చేయలేదు. ఇప్పుడు మా సమస్య ఎవరు పట్టించుకోకపోతే సార్ మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరిని అడుగుతాం చెప్పండి మీరైనా. మా సమస్య తీర్చే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు సార్. ఒకసారి మీరు ఎవరు ప్రభుత్వం ఎమ్మెల్యే గారని ఎవరైనా సరే, భయం ఏమీ లేదు, ఎవరితో భయపడే అవసరం లేదు. మీరు ఒక్కసారి వర్షాకాలం అప్పుడు ఈ 3 నెలల్లోనూ మీరు ఒకసారి వచ్చి 1 డే స్పెండ్ చేయండి సార్. ఇక్కడ 1 డే స్పెండ్ చేసి మాకు చెప్పండి మీకు ఎలా ఉంటుంది. అప్పుడు మా బాధ ఏంటో మీకు తెలుస్తుంది, మేము ఎలా సఫర్ అవుతున్నాం అనేది. మీరు ఎక్కడో కూర్చొని చెప్తే కాదు కదా సార్. మీ పిఎన్ పంపించేస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు అందరూ, కానీ మా బాధలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.